అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో సంకష్టహర చతుర్థి ఈ 2025వ సంవత్సరంలో జనవరిన ఏ రోజున వచ్చింది, మనం ఏ రోజున పూజ చేసుకోవాలి, ముడుపుని ఎలా కట్టాలి, ఆ ముడుపుని ఏం చేయాలి, ఉపవాస నియమాలు ఏంటి, ఈ రోజు మనం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనకి ఈ పుష్యమాసంలో వచ్చిన ఈ సంకష్ట చతుర్థి, అందులో 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం మనకి వచ్చిన మొదటి సంకష్ట చతుర్థి కూడా. ఈ రోజున ఎవరైనా సంకష్ట చతుర్థి వ్రతాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ మొదటి నెల నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చు. అతి శీఘ్రంగా కోరికలను నెరవేర్చడంలో ఇటు గౌరీదేవి తనయుడైన వినాయకుడు కూడా ఇద్దరు ముందు ఉంటారట. మనం ధర్మబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా కూడా అవన్నీ కూడా అతి శీఘ్రంగా మనకి నెరవేరేలాగా స్వామివారి ఆశీస్సులు అందజేస్తారట. అటువంటి సంకష్ట చతుర్థి అనేది పేర్లోనే ఉంది కదండి. సంకటాలను తొలగించే చతుర్థి, అలాగే కష్టాలను అలాగే మనకున్న అడ్డంకులు సంకటాలను కూడా తొలగించే అతి ముఖ్యమైన చతుర్థిగా ఈ సంకష్ట చతుర్థిని చేసుకుంటూ ఉంటాం. ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. మరి ప్రతి నెల కూడా చేసుకునేవారు ఉంటూ ఉంటారు. లేదా 3 నెలలు, 5 నెలలు, 9 నెలలు, 11 నెలలు, 21 నెలల పాటు కూడా అనుకొని ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే మనకి ఈ సంకష్ట చతుర్థి వ్రతంలో చాలామంది ముడుపునైతే కట్టుకుంటూ ఉంటారు. అయితే ముడుపు కడితేనే పూజ చేయాలని నియమమైతే లేదు. చాలామంది మనకి ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నాము అని అంటే విఘ్నాలు ఏవీ లేకుండా ఉండటం కోసం మొదటి పూజ వినాయకునికే చేస్తూ ఉంటాం. ఆ తొలి పూజ చేసే పద్ధతిలో వినాయకునికి బియ్యం కట్టడం, అలాగే ఇటువంటి ముడుపులు కట్టడం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఏ పనిలో అయితే మొదలు పెడుతున్నామో ఆ పని నిర్విఘ్నంగా కొనసాగాలి, ఆ కోరిక నెరవేరాలి, తీరాలి, ఎటువంటి విఘ్నాలు కలగకూడదు, ఎటువంటి అడ్డంకులు కలగకూడదు. అలా చేస్తే కనుక స్వామి నీకు ఈ ముడుపుని చెల్లిస్తాను మొక్కుకుంటూ ఈ ముడుపుని కట్టుకుంటూ ఉంటాము. ముడుపుని కట్టాలి అనుకున్న వారు ఇటువంటి తెల్లటి కర్చీఫ్ ఏదైనా తీసుకొని చక్కగా పసుపు నీటిలో తడిపెట్టి బాగా ఆరనివ్వాలి. లేదా మీరు డైరెక్ట్గా పసుపు క్లాత్ని తెచ్చుకోవచ్చు. కొంతమంది ఎర్రటి క్లాత్లు కూడా మనకి పూజా స్టోర్స్లో చిన్న చిన్న రెడ్ పీసెస్ అయితే అమ్ముతూ ఉంటారు, బ్లౌజ్ పీసులు లాంటివి, అటువంటివి కూడా తెచ్చుకొని ముడుపుని కట్టుకోవచ్చు. లేదా ఇలా వైట్ తీసుకుంటే కనుక మనము పసుపు నీటిలో పసుపు వేసుకొని ఆ నీటిలో కొంచెం జవ్వాది ఉంటే కలుపుకొని క్లాత్ అనేది ఆ ముడుపు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా వేసుకొని ఆ క్లాత్ మొత్తం కూడా పసుపులో డిప్ అయ్యేలాగా మొత్తం ఎక్కడా కూడా క్లాత్ తడి పొడిగా ఉండకుండా పూర్తిగా తడిచేలాగా మనం కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పసుపు క్లాత్ని బాగా ఆరనివ్వాలి. దీంట్లో బియ్యం కడతాం కాబట్టి తడి అనేది అస్సలు ఉండకూడదు క్లాత్కి. ఇది బాగా పసుపు అంతా అంటిన తర్వాత ఈ క్లాత్ని ముందు రోజే ఆరబెట్టుకోవచ్చండి. ఇది మనం చేసే రోజు, ఈ రోజు ముడుపు కడుతున్నాము అని అంటే ముందు రోజే ఈ క్లాత్ని ఈ విధంగా తడి పెట్టుకొని ఆరబెట్టుకోండి. ఇక ఆ తర్వాత ముడుపుని కట్టే ముందు కూడా వినాయకుని ముందు కానీ, ఇంట్లో పూజా మందిరంలో కానీ, లేదా దైవనామస్మరణ స్వామివారి నామాన్ని తలుస్తూ ఈ విధంగా ఆరిపోయిన ఆ పసుపు క్లాత్ని 4 అంచులా కూడా గంధం బొట్లు పెట్టాలి. మనం మొదటిగా ఈ పూజ చేసుకుంటున్నాం అనుకోండి, వినాయకునికి ఎలా దండం పెట్టుకుంటాం అలాగే స్వామివారి నామాన్ని స్మరిస్తూ కూడా ఈ విధంగా 4 అంచులా కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని దీంట్లో 3 దోసిళ్ళు కానీ 3 గుప్పెళ్ళు కానీ బియ్యం అనేది వేయాలి. అయితే ఇక్కడ ఒకటి, ముడుపుని ఎక్కువ కాలం ఉంచి ఎక్కువ నెలల పాటు ముడుపుని అనుకున్నట్లయితే కనుక మీరు బియ్యం అనేది వేయకండి. బియ్యానికి పాడైపోయే గుణం ఉంటుంది కాబట్టి పురుగు పడుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం కూడా ఒక సంకల్పం అనుకుని ముడుపు కట్టాం కాబట్టి పురుగు పడితే కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాము. కాబట్టి బియ్యం అనేది కట్టకుండా ఒట్టి డబ్బులు కూడా కట్టుకోవచ్చు. లేదా కొన్ని నెలల పాటు అంటే తక్కువ నెలల పాటు అనుకుంటే కనుక బియ్యం కూడా మీరు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. ఇలా 3 గుప్పిళ్ళు లేదా 3 దోసిళ్ళు బియ్యం అనేది వేసి ఈ బియ్యం వేస్తున్నంతసేపు మీ కోరిక సంకల్పం చెప్పుకొని స్వామివారిని స్మరిస్తూ ఈ బియ్యాన్ని వేసిన తర్వాత లక్ష్మీప్రదంగా చెప్పబడే 2 గుండు వక్కలను కూడా తీసి ఆ ముడుపులో వేస్తాము. వేసిన తర్వాత ఇక్కడి నుంచి 11 రూపాయలు, 21 రూపాయి, 51 రూపాయి, 108 రూపాయలు, 101 రూపాయి, ఇలా మీరు భగవంతునికి ఎంతైతే చెల్లించాలని అనుకుంటున్నారో మీ స్తోమతకు తగ్గట్టు, మీ శక్తికి తగ్గట్టుగా ఆ డబ్బులు అనేవి ఆ ముడుపులో పెట్టేసి నమస్కారం చేసుకోండి. ముడుపుకి నమస్కారం చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత ముడి అనేది వేసేసి ముడుపుని తయారు చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ పెట్టే ముడుపు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా స్వామివారికి చెల్లుతాయి అన్నమాట. కాబట్టి మీరు ఎంతైతే స్వామివారి హుండీలో వేద్దాం అనుకుంటున్నారో ఆ డబ్బుల్ని దీంట్లో పెట్టి ఈ విధంగా ముడైతే వేసేయండి. ఈ ముడుపుని ఎన్ని నెలల పాటు మీరు సంకష్ట చతుర్థి అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా స్వామివారి దగ్గర నుంచి పూజ చేస్తూ ఉండాలి. కొంతమంది ఉదయం కట్టి ముడుపుని సాయంత్రం విప్పతీస్తూ ఉంటారు.
అది మీ ఇంటి పద్ధతి అయితే చేయండి. లేదంటే గనక మేము ముడుపుని ఇలా ఒక కార్యక్రమం లేదా ఒక పని మీద ఒక కోరిక మీద కట్టాము అని అంటే అది ఎన్ని నెలలు అయితే సంకష్ట చతుర్థి చేద్దాం అనుకుంటున్నామో అన్ని నెలలు కూడా ఆ ముడుపుని అలానే ఉంచుతాం. ఇక విప్పతీయమనమాట. పూజ దగ్గర చేసే ఆ నెల ముడుపుని స్వామివారి దగ్గర పెట్టడం, పూజ చేయడం, మళ్ళీ తీసి ముడుపుని దాచిపెట్టడం, మళ్ళీ వచ్చే నెల పూజ చేస్తున్నప్పుడు మళ్ళీ ముడుపుని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టడం, అలాగా ఈ ముడుపునే మేము కొనసాగిస్తూ ఉంటాం సంకష్ట చతుర్థి నెలలు అయిపోయే వరకు కూడా. కొంతమంది ఉదయం కట్టి సాయంత్రం విప్పదీస్తూ ఉంటారు. అది మీ పద్ధతిని బట్టి చేసుకోండి. ఆ ముడుపుని ఈ విధంగా కట్టిన తర్వాత పైన కూడా గంధము బొట్లు పెట్టి ఈ తయారు చేసుకున్న ముడుపుని ఇక స్వామివారి దగ్గర పెట్టి మనం పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ముడుపును కడితేనే సంకష్ట చతుర్థి వ్రతం చేయాలని ఏమీ లేదండి. కట్టకపోయినా చేసుకోవచ్చు. కానీ విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం, ఈ ముడుపు కట్టడం అనేది ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈ ముడుపును కట్టుకుంటూ ఉంటారు. ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా సంతానం కోసం అవ్వచ్చు, పిల్లల చదువు, ఉద్యోగం, ఆరోగ్యాల గురించి అవ్వచ్చు, వివాహం గురించి అవ్వచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నాలు, పై చదువుల కోసం అవ్వచ్చు, లేదా అప్పులు తీరడం కోసం అవ్వచ్చు, ఎటువంటి సమస్యనైనా బయటపడటం కోసం స్వామివారికి ఈ విధంగా ముడుపునైతే కట్టుకోవచ్చు అనమాట. ఇక స్వామివారికి పీఠాన్ని కూడా ఏర్పరచుకుంటారు కొంతమంది, లేదా నిత్య పూజా మందిరంలో కూడా చేసుకుంటారు. అయితే స్వామివారి చిత్రపటం కానీ విగ్రహాలు కానీ ఉంటే పూజను చేసుకోవచ్చు. లేదా అతి సులువుగా చేసుకోవాలంటే పసుపు వినాయకుడిని, ఇక్కడ చిన్న పసుపు వినాయకుడిని ఏనుగు మీద అలా పెట్టినట్టుగా, ఆయన వాహనంగా అలా పెట్టినట్టుగా పెట్టాను నేను. అలాగే ముడుపును కూడా స్వామివారి దగ్గర ఉంచి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని స్వామివారికి ధూపాన్ని చూపించి మనము ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పుష్యమాసంలో జనవరి 2025న మనకి ఈ చవితి తిథి అనేది ఎప్పటి నుంచి ఉందంటే మనకి గురువారం 16 జనవరి రాత్రి తెల్లవారుజామున 4:25 నుంచి ప్రారంభమయ్యి 17వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 5:31 వరకు ఉంది. కాబట్టి మనము 17వ తారీఖున ఈ సంకష్ట చతుర్థి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో చంద్రోదయం అయిన తర్వాత ఈ పూజను చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఉపవాసం ఉండలేని వాళ్ళు తెల్లవారుజామునే ఉదయమే పూజ చేసేసుకుంటారండి. ఎందుకంటే కొంతమంది అన్నీ తిని మేము ఉపవాసం ఉండలేము, కానీ అన్నీ తిని పూజ చేసుకోవడం ఎలా అనుకున్న వారు ఉదయం పూట పూజను చేసుకుంటుంటారు. కానీ ఇది చంద్రోదయం అయిన తర్వాత సహజంగా చేసే వ్రతం అనమాట. ఈ విధంగా స్వామివారికి ఈ పుష్యమాసంలో స్వామివారికి ప్రతి నెల సంకష్ట చతుర్థి కూడా ఒక్కొక్క పేరు, అలాగే ఒక్కొక్క పూజాపీఠం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పుష్యమాసంలో ఈ నెల మనం చేసుకునే గణపతి లంబోదర మహాగణపతిగా స్వామివారిని పిలవాలి. స్వామివారికి అదే పేరుతో పూజను చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారి పీఠం పేరు కూడా ఈ నెల సౌరపీఠంగా పిలుస్తూ ఉంటాం అనమాట. మనకి ఈ విధంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క పేరుతో, కాబట్టి మనం పూజ చేసేటప్పుడు స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు మనం మామూలుగా శ్రీ మహాగణాధిపతియే నమః అంటూ ఉంటాం కదా, ఆ విధంగా శ్రీ లంబోదర మహాగణపతియే నమః అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లంబోదర గణపతి సౌరపీఠం ఈ నెల స్వామివారికి ఉన్న పేర్లు అనమాట. స్వామివారి పీఠం పేరు, అలాగే స్వామివారి పేరు. ఈ విధంగా స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేయాలి. అయితే మనకి ఏదైనా వినాయక వ్రతకల్పంలో కూడా ఏ విధంగా అయితే పూజ ఉంటుంది అన్ని ఉపచారాలతో అదే పూజను చదువుకుంటూ స్వామివారికి ఈ నామంతో పూజ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ రోజున స్వామివారికి ఇష్టమైన జిల్లేడు పూలు, అవి ఎంతో ఇష్టమండి. తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేస్తే చాలా అతి శీఘ్రంగా అనుగ్రహిస్తారట. అవి దొరికితే కనుక అవి తెచ్చుకోండి. అలాగే జిల్లేడు ఆకులు దొరికాయనుకోండి, ఆ జిల్లేడు ఆకుల్ని కూడా ఆసనంగా ఏర్పరచాలి. అలాగే స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం. ఆ గరికను మాలగా చేసి సమర్పించడం కానీ, లేదా అర్చన చేస్తున్నప్పుడు అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఆ గరికని కూడా స్వామివారికి సమర్పించవచ్చు. అయితే ఈ పసుపు గణపతిని పెట్టుకున్న కొంతమంది ఒక తెల్లటి క్లాత్ కానీ, లేదా ఒక పసుపు క్లాత్ కానీ వేసి స్వామివారిని కూర్చోబెట్టేటప్పుడు కూడా, అంటే ఆసనం వేసేటప్పుడు కూడా బియ్యం వేసి ఆ బియ్యం మీద కూడా స్వామివారిని ఏర్పరచుకోవచ్చు. లేదా ఇలా జిల్లేడాకుల మీద కానీ, గరిక మీద కానీ, లేదా ఒక ప్లేట్లో కానీ పసుపు గణపతిని పెట్టుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్రతానికి ప్రత్యేకంగా ఒక కథ కూడా ఉంటుంది. సంకష్ట చతుర్థి కథ కూడా ఉంటుంది. ఆ కథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మనము 6 దాటిన తర్వాత ఈ పూజను మొదలు పెట్టవలసి ఉంటుంది. అయితే చంద్రునికి కూడా అర్ఘ్యం ఇస్తాము. ఆ చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు లోపలికి వచ్చి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. అయితే నాన్ వెజ్ తినకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఈ పూజను చేసుకోవచ్చు అనమాట. పూర్తిగా ఉపవాసం ఉన్నవారైతే రాత్రి వేళలో ఈ పూజను చేసుకుంటూ ఉంటారు. చంద్రునికి కూడా అర్ఘ్యం అంటే పూజ అంతా, వ్రతం అంటే సంకష్ట చతుర్థి వినాయక పూజ అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఆకాశం వంక చూస్తూ చంద్రుడి దర్శనం చేసుకోవాలి. ఒక్కసారి మబ్బుల చాట మనకి చంద్రుడుగా కనబడ్డు, అయినా ఆకాశం వంక చూస్తూ దోసిల్లో నీటిని పోసుకొని 3 సార్లు నీటిని వదులుతూ
కిందకి ఇలాగా చంద్రునికి ఈ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని చెప్తూ 3 సార్లు దోశలలో నీళ్లు పోసుకుని చంద్రునికి అర్ఘ్యం వదిలి ఆ తర్వాత లోపలికి వచ్చి స్వామివారి ప్రసాదం ఏదైతే మనం నివేదన చేశామో నైవేద్యాన్ని అది స్వీకరించి ఉపవాసాన్ని విరమించి ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు. కొంతమంది ఫలహారం లాంటిది కూడా తీసుకుంటూ ఉంటారు. మరి ఆయనకి ఎంతో ఇష్టమైనవి ఇవి పెట్టచ్చు, ఉండాళ్ళు పెట్టచ్చు, అలాగే ఆయనకి అటుకులు, బెల్లం ఇటువంటివన్నీ కూడా నైవేద్యం పెట్టచ్చు, పండ్లు పెట్టచ్చు, ఖర్జూరం పెట్టచ్చు. అలాగే ఈ ప్రసాదాన్ని ఎవరికైనా పిల్లలకి పంచిపెట్టినా కూడా చాలా మంచిదని చెప్తారు. ఈ 2025వ తారీఖు జనవరి 17న శుక్రవారం నాడు మనం సంకష్ట చతుర్థిని జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ చదువుకొని లేదా విని కానీ అక్షింతలు అనేవి వేసుకోవాలి. వారం వచ్చింది కదా, ఈ పీఠాన్ని కదిలించకుండా ప్రత్యేకంగా పెట్టిన చోటైనా ముడుపు కానీ అదే నిత్య పూజా మందిరంలో చేసినా కూడా ముడుపు అవేవి తీయకుండా అలానే ఉంచేసి శనివారం ఉదయం మరొకసారి స్వామివారికి దీపారాధన చేసిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే ఆ ముడుపును తీసి ఎవ్వరు అంటే మనకి ఆడవారికి ఇంట్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ముడుపుని అలానే దేవుడి దగ్గర ఉంచడానికి కుదరకపోవచ్చు. ప్రత్యేకంగా పూజా మందిరం ఉంటే అలానే పెట్టేయచ్చు. లేదంటే కనుక మీరు ఎవ్వరు ముట్టుకొని ప్లేస్ ఆ ముడుపుని దాచి మళ్ళీ మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటున్నారో అలా ప్రతి నెల కూడా స్వామివారి దగ్గరికి ఆ ముడుపుని తీసుకొచ్చి పెట్టడం, ఆ రోజంతా అలానే పూజ చేయడం, మళ్ళీ మరుసటి రోజు ఆ ముడుపుని దాచడం ఇలా కూడా చేయొచ్చు. ఎవరైతే ఉదయం కట్టి సాయంత్రం ముడుపు విప్పు తీసేవాళ్ళు ఉన్నారో ఆ బియ్యాన్ని ఏదైనా ప్రసాదంగా ఉండి స్వామివారికి నివేదన చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఆ తర్వాత అందరికీ పంచిపెట్టాలి. మేమైతే ముడుపుని వెంటనే విప్పతీయమండి. దాన్ని బట్టి ముడుపుని అనేది దాచేసి మళ్ళీ వచ్చిన కూడా అదే ముడుపుని పెడతాం. ఇప్పుడు ఒక 3 నెలలు 5 నెలలు అనుకున్నాం అనుకోండి, ఆ ముడుపుని అలానే ఉంచేస్తాము. ఏదైతే చివరి నెల ఉంటుందో ఆ నెల మాత్రమే ముడుపుని ఆ పూజ అంతా అయిన తర్వాత మరుసటి రోజు పూజాపీఠం కదిలించే రోజు ముడుపుని విప్పతీసి ఆ డబ్బులను స్వామివారి హుండీలో వేసేసి తర్వాత ఆ బియ్యాన్ని ఉండాలలా చేయటం కానీ లేదా పొంగల్లాగా చేసి స్వామివారికి నివేదన చేసి ప్రసాదంగా అందరం తీసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఈ గరిక కానీ ఏవైతే ఉన్నాయో పూలు కానీ జిల్లేడు పూలు కానీ జిల్లేడాకులు ఇవన్నీ ఎవ్వరు తొక్కని ప్రదేశంలోనే పూజాపీఠాన్ని కదిలించిన తర్వాత వేయవలసి ఉంటుంది. అయితే పసుపు గణపతిని పెట్టుకొని చేసుకున్న వారైతే కనుక ఉద్వాసన చెప్పి తీసేసిన తర్వాత ఇక్కడ నేను ఉద్వాసన మంత్రం కూడా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. అది చెప్తూ స్వామివారిని మరుసటి రోజు అంటే పూజ చేసుకున్న మరుసటి రోజు మళ్ళీ దీపారాధన చేసి ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి 2 పూలైన కొత్త పెట్టి స్వామివారికి క్లుప్తంగా అష్టోత్తరం చదువుకొని ఆ దీపారాధన ఉండంగానే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని చెప్తూ స్వామివారికి ఉద్వాసన చెప్పి దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు ఈ పూజా వస్తువులన్నీ సర్దుకోవాల్సి ఉంటుంది. అలా ఉద్వాసన చెప్పిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ పసుపు వినాయకుడు తీసి ఏదైనా గ్లాస్ వాటర్లో గ్లాస్ నీటిని తీసుకొని నిమజ్జనం చేసేసి అవి తులసి చెట్టులో కాకుండా ఏదైనా వేరే చెట్టు మొదట్లో ఆ పసుపు నీటిని కలిపేయాలి. ఈ విధంగా అతి సులభంగా చేసుకునే సంకష్ట చతుర్థి. ఈ రోజున పూజ చేసుకునేటప్పుడు కూడా సంకటనాశన గణేష స్తోత్రం ఉంటుంది. అలాగే శ్రీ గణేష రుణ విమోచన స్తోత్రం కూడా ఉంటుంది. అప్పుల బాధ నుంచి బయటపడటానికి కూడా ఈ చతుర్థి వ్రతం అనేది చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. ధనప్రాప్తి కలుగుతుందని, అప్పుల బాధలు కూడా తిరిగిపోతాయని చెప్తూ ఉంటారు. మరి ఇదండి సంకష్ట చతుర్థి వ్రతాన్ని పాటించే విధానం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను. సంకష్ట చతుర్థి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీతో పని లేదండి, ఎవరైనా చేయవచ్చు. మరి ఈ వ్రతాన్ని మీరందరూ కూడా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ సంకష్ట చతుర్థి వ్రతం ప్రతి నెలా కూడా వస్తూ ఉంటుంది. మరి మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ నెల నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చు. మరి ఇదండి ఈ వ్రతం గురించి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.